For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఎంపీ విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో వివిధ దళిత గిరిజన బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో వివాదాస్పద అధికారిని శాంతి భర్త మదన్ మోహన్, మాజీ జడ్జి రామకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్ ధర్నా చేసిన ప్రాంతంలోనే వీరు ధర్నా చేశారు. గిరిజన కుటుంబానికి విజయసాయిరెడ్డి తీవ్ర అన్యాయం చేసినందున ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలి. తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరని ప్రశ్నిస్తున్న మదన్ మోహన్ కు న్యాయం చేయాలి. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. విశాఖలో ఆయన చేసిన భూదందాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఇందులో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను మదన్ మోహన్, గిరిజన సంఘాల ప్రతినిధులు పంచిపెట్టారు. విజయసాయిరెడ్డి తన భార్య శాంతిని లోబర్చుకుని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని మదన్ మోహన్ ఆరోపించారు. దీన్ని నిరూపించడానికి విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ధర్నా నిర్వహించేందుకు తాను ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు. విజయసాయిరెడ్డి, అతని అనుచరుడు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి తన భార్యను గుప్పిట్లో పెట్టుకుని ఎన్నో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వీరు రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన 1000 కోట్ల రూపాయల విలువ గల భూములను లూటీ చేశారని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం చేసిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు మదన్ మోహన్ చెప్పారు. వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కారును మాజీ జడ్జి రామకృష్ణ ఆపి గిరిజన మహిళకు విజయసాయిరెడ్డి చేసిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి.